తెలంగాణ రాష్ట్రంలో లీకేజీల ప్రభుత్వం నడుస్తుందని నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ లీకేజీలకు పాల్పడిన అధికారులను తొలగించాలంటూ ధర్నాకు దిగారు. అనంతరం బీజేపీ నాయకులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అయితే నియమించినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎగ్జామ్లు పెట్టా కూడా వాటన్నిటిని కూడా లీకేజ్తో కూడుకునే మారింది తప్పితే ఏ ఒక్క ఎగ్జామ్ ని కూడా ఇలా విజయవంతంగా నడిపిన దాఖలాలు కనిపించడం లేదు. గ్రూప్ 4 ఎగ్జామ్ కావచ్చు, ఎంసెట్ 2 పేపర్ కావచ్చు, ఇలా గ్రూప్ 1 కావచ్చు, ఏఈ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటిని ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని పెట్టినా కూడా లీకేజ్లతో కూడుకున్నటువంటి వ్యవస్థ కనిపిస్తున్నది తప్పితే ఈ రాష్ట్రంలో మొత్తం ఈ కేసీఆర్ ఆయన కుటుంబంలో సభ్యులైన వారి ఆధ్వర్యంలో మాత్రమే ఇది నడుస్తూ ఉన్నది. ఈ లీకేజ్ అనేది కారణం ఎవరైతే టీఎస్పీఎస్సీ నియామకాల్లో ఉన్నటువంటి లీకేజీ కారణమైనటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వారందరినీ తొలగించాలని చెప్పి బీజేపీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తుంటే యువమోర్చా